హాయ్ అన్న. ఆయన సో అల్లు అర్జున్ గారి కొత్త సినిమా నుంచి ఈ రోజు ఒక పోస్టర్ వచ్చింది, అది చూసారన్నా? చూసాను. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే పుష్పతో వైల్డ్ ఫైర్ అన్నాడు, అవును. ఇప్పుడు వైల్డ్ గా వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక యానిమల్ యాంగిల్లో ఆ పిక్ ని డిజైన్ చేసిన విధానం చూస్తే అప్పుడేమో వైల్డ్ ఫైర్, ఇప్పుడేమో వైల్డ్ గా ఎనిమల్ గా ఒక వైల్డ్ ఎనిమల్ గా వస్తున్నట్టు. సో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక ఇంటు, ఎందుకంటే ఒక వైల్డ్నెస్ ఉంటేనే ఒక సినిమా మీద గ్రిప్ వస్తుంది మంచిగా, ఏంది అనేది ఇంట్రెస్ట్ పెరుగుతుంది అన్నాడు. అప్పుడు వైల్డ్ ఫైర్ అన్నాడు, ఆ వైల్డ్ ఫైర్ తోనే ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికి తెలుసు. ఇప్పుడు నేను యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఓకేనా? సో విధ్వంసం ఎట్లా ఉంచాలి అంటే ఒక కంటెంట్ నమ్ముకొని ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ప్రేక్షకుడికి హోప్స్ ఎలా పెంచాలి, ఒక వైల్డ్నెస్, ఒక అవేర్నెస్ ఏం చెప్తున్నారు అనేది ఒక క్రియేట్ చేస్తే దాని మీద ఇంకా అంచనాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే పోస్టర్ లో హ్యాండ్ అనేది అల్లు అర్జున్ గారిది, ఆయనే ఈ గెటప్ లో ఉంటారు ఈ సినిమాలని కొంతమంది అంటున్నారు. అట్లా ఉండే అవకాశం ఉందంటారా? అది మన ఊహాగానం. ఎందుకంటే ప్రేక్షకుడికి ఒక ఇంట్రెస్ట్ కలిగించాలి, తమ అభిమాన హీరో ఈ యాంగిల్లో చూపిస్తున్నాడు, సో ఆయన జంతువుని ఎట్లా చూపిస్తారు అనేది ఒక బ్రహ్మ మాత్రమే, ఊహాగానం. అది రేపు తెర మీద చూసినప్పుడు అది ఎందుకు చూపించారు అనేది మనకు రిపీట్ అయినప్పుడు ఓహో ఈ యాంగిల్లో తనని ఇలా ప్రొజెక్ట్ చేసారు కాబట్టి అలా చూపించాల్సి వచ్చింది అనేది ప్రేక్షకుడికి కన్వే చేయగలరు. అల్లు అర్జున్ గారు గంగోత్రి సినిమా నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు, అసలు ఆయన హీరో మెటీరియల్ అవసరమా అని చెప్పేసి. సో ఇప్పుడు పుష్పతోని ఇండియా మొత్తాన్ని షేక్ చేశారు. అంటే ఈ యొక్క ఆయన జర్నీని, ఈ యొక్క వేరియేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే సమాజమే అంతా కాసిన చెట్టు అయితే రాళ్లతో కొడతారు, అది పండు కోసమే కావచ్చు, కానీ ఏదైతే కాస్తుందో దానికి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాంటి రాళ్ల దెబ్బలు తిన్నాడు, ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్ళిండు. అది నాటే ఈజీ. ఆయన ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ కొడుకు కావచ్చు, కానీ లక్ ఉండొచ్చు, కానీ కష్టపడింది మాత్రం క్రమశిక్షణతో లేకుండా మాత్రం ఈ స్థాయికి రాలేరు కూడా. ఓకే అన్న, పుష్ప సినిమాతోని నేషనల్ అవార్డు కొట్టాడు, మరి ఈ సినిమాతోని ఆస్కార్ వరకు వెళ్తారనుకోవచ్చు? అట్లా ఊహించుకోవద్దన్న, ఏదైనా ఒక సినిమా వరకే పరిమితం. ఎందుకంటే నెక్స్ట్ ఏంది అనేది మనం ఊహించుకోవద్దు, దాన్ని ప్రూవ్ బట్టి దాన్ని అనదర్ లెవెల్కి వెళ్తుంది. అది ఇప్పుడు దాన్ని మించి రావచ్చు, దాన్ని సరితూమంగా రావచ్చు, ఒకసారి డౌన్ అయి రావచ్చు. మనం ఊహించుకున్న దాన్ని బట్టి ఏ లెవెల్ కన్నా వెళ్ళిపోతాం. అది కాదు, ఏంటంటే దానికన్నా బెటర్ ఉండాలి. అది ఒక మైల్ రాయి అయిపోయింది, ఇంకో మైల్ రాయి సృష్టించుకోవాలి. ఇప్పుడు 100 కిలోమీటర్లలో ఒకటే మైల్ రాయి కాడ మనం పదే ఆగిపోతే ఇంకా 99 మైల్ రాయిలు చేరుకోవాలి కదా మనం. సో అదే ఒక మైల్ రాయి పుష్ప అనేది. అల్లు అర్జున్ అంటే హార్డ్ వర్క్ చేసి వచ్చిందబ్బా, ఇదైతే ఖచ్చితంగా చెప్తా. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా హార్డ్ వర్క్, డెడికేషన్, సినిమా పట్ల ఉన్న అన్ని కలిపి ఒక సుకుమార్ లాంటి డైరెక్టర్ దొరికితే ఎట్లా విధ్వంసం సృష్టించొద్దని చీర కట్టిండు, ఏ హీరో కట్టలే. అంతెందుకు మెగాస్టార్ గాడు పెద్ద అభిమాని ఆయన మించిపోయిండు అల్లు అర్జున్. అంటే మించిపోవడం అంటే ఈ పబ్లిసిటీ పరంగా ఆయనంత స్థాయి కాదు. సో అల్లు అర్జున్ ఓన్ గా క్రియేట్ చేసుకుని ఈ స్థాయికి వచ్చింది. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నాను. బ్రహ్మాండంగా ముందుకు సాగుతారు. అదే పాటలో అల్లు అర్జున్ కూడా ఒక అడుగు వేసాడు అని నేను అనుకున్నాను. ఇప్పుడు మీరు చూసిన పోస్టర్ లో ఆ హ్యాండ్ అనేది అల్లు అర్జున్ గారిది అని చెప్పేసి చాలా మంది ఒక డౌట్, మీరు ఆయనదే అంటారా కాదంటారా? నేను ఎందుకే చెప్పింది ఫస్ట్, నా కాలు నా ఇష్టం అని. నా గోర్లు పెట్టే విధానం చూసావు, అది ఉంటుందా? లుక్ అనేది వేరేగా ఉంది. 1 కాదురా, 2 కాదురా, 3 ఉండదురా నాయన, 3టిని తొక్కడం నాకు వచ్చురా నాయన, ఓకేనా? విధానం అనేది ఉంటది, ఆయనకి తగ్గట్టు డైలాగే అది పెట్టాడు దానిలో. ఆ గోల్ని బట్టే అర్థమైంది సినిమా. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ కొద్దిగా ఉంటది అన్న. ఏంటంటే కొద్దిగా డాగ్ డైలాగులు ఉంటాయి. ఆ డాగ్ డైలాగులకి ఒక పరిస్థితి ఉంది మన తెలుగు వాళ్ళు. ఆ డాగ్ డైలాగ్ వినబడిందంటే అబ్బా ఒక రేంజ్కి వెళ్ళిపోతాం. మన సినిమా బాగోపోయినా కానీ ఆ డైలాగ్ ఒక్కసారి పట్టుకోవడానికి, ఆ డైలాగ్ కోసం అయినా కానీ ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. ఖచ్చితంగా ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని తొక్కేస్తారంట అనుకోవచ్చు. మార్పు అనేది రావచ్చు, ఏంటంటే జంతువుల పరంగా వెళ్తున్నారు కాబట్టి ఒక మార్పు అనేది ఒక కళ ఇది సెట్ అయింది. ఏంటంటే మనం చాలా పాత సినిమాలు కూడా చూసాం, అడవుల్లో పరిగెత్తడం, యుద్ధాలు చేయడం, కానీ ఇంకో ప్రత్యేకత ఉంది కాబట్టి మారిద్దని నేను అనుకుంటున్నాను. నమస్తే అన్న. సో ఈ రోజు అల్లు అర్జున్ గారి 22nd సినిమా నుంచి ఒక పోస్టర్ వచ్చింది. అయితే ఆ పోస్టర్ చూసిన తర్వాత మీకు ఎలాంటి ఫీల్ అనిపించింది? అంటే ఐ సినిమాలో క్యారెక్టర్, విక్రమ్ క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటది కదా, ఏమన్నా అట్లా ఉంటది. ఆ సినిమా ఈ సినిమా కూడా డిఫరెంట్ ఉంటది ఏమని అనిపిస్తుంది. అయితే హ్యాండ్ అనేది అల్లు అర్జున్ గారిది అని చెప్పేసి కొంతమంది డౌట్ ఉండే అవకాశం ఉందంటారా?
డౌట్ అంటే అల్లు అర్జున్ కావచ్చు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫోటో అది రిలీజ్ చేశారంటే అల్లు అర్జున్ కావచ్చు అని అనుకుంటున్నాను నేను కూడా. ఓకే అన్న, పుష్ప సిరీస్ తోని మన ఇండియా మొత్తాన్ని షేక్ చేశారు కదా, మరి ఈ సినిమా అంతకు మించి ఉండబోతుంది అంటారా? సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పలేస్తాం భయ్య. ఇప్పుడైతే ఉండొచ్చు, ఎందుకంటే పుష్ప సినిమా అంత సినిమా హిట్ అయింది కాబట్టి ఆయన చిన్న క్యారెక్టర్ అయితే ఒప్పుకోడు. భారీగానే తీస్తారు సినిమా ఏది తీసిన. అన్న, అల్లు అర్జున్ గారు గంగోత్రి సినిమా నుంచి చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఇప్పుడు పుష్ప వరకు వచ్చారు. ఈ వేరియేషన్ చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? అంటే ఆయన అంటే ఫస్ట్ లో ఆయన చూస్తే ఒక మొహం మామూలుగా ఇది ఏనా హీరోనా అనిపించింది, కానీ ఇప్పుడు ఆయనే ఇండస్ట్రీకి మంచి స్టైల్ హీరో అని అనిపిస్తుంది మళ్ళీ. సో ఒక్క మాటలో ఈ పోస్టర్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ అన్న. అంటే చెప్పలేం, డిఫరెంట్ గా ఉంటదేమో అని అనిపిస్తుంది ఈ సినిమా. ఈ మూవీలో విక్రమ్ ఉంది కదా, ఈ అల్లు అర్జున్ కూడా ఏదైనా డిఫరెంట్ మూవీ తీస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. అన్న హాయ్ నా. హాయ్. సో అల్లు అర్జున్ గారి కొత్త సినిమా నుంచి పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ ఎలా అనిపించింది అన్న మీకు? నాకు చూస్తుంటే అది నరసింహస్వామి టైప్ లో ఒక దేవుణ్ణి చూసినట్లుంది. చూపిస్తాను చరిత్రని, తిప్పుతాను చరిత్ర అన్నట్లుంది. ఆ పోస్టర్ ని చూస్తే మరొక చరిత్ర సృష్టిస్తానని అది చూపిస్తుంటే నరసింహస్వామి ఎలా ఉందో అలా ఉంది. దాన్ని చూస్తుంటే నరసింహస్వామి కనబడ్డాడు నాకైతే. అలా ఉంది. ఆ చెయ్యిని చూపించడు, ఇంకా సినిమాలో ఏమేమి చూపిస్తాడో తెలియదు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ ఒక్క పోస్టర్ చూస్తే దేశ చరిత్రను సృష్టిస్తా అనే లాగా ఉంది ఆ సింబల్. నెక్స్ట్ రాబోయేది సినిమా ఇంకా పేరు పెట్టలేదు, చూస్తే ఇంకెంత బాగుంటుందో. ఒక సింబలే ఇలా ఇంత మంచిగా ఇచ్చాడంటే సినిమా ఎంత బాగుంటుందని ప్రజలకు తెలియజేయాలి అన్న. ఇప్పుడు చాలా మంది అది చూసిన తర్వాత ఆ హ్యాండ్ అల్లు అర్జున్ గారిది అని చెప్పేసి నమ్ముతున్నారు. ఉండే అవకాశం ఉందంటారా లేకపోతే? నేనేమంటున్నా, నరసింహస్వామి దేవుడితో పోలుస్తున్నాం. నరసింహస్వామి లాంటి ఉగ్ర నరసింహం లాగుంటుంది సినిమా అని. అలాంటి సినిమా ఇంతవరకు రాలేదు. అలాంటి సినిమా తీస్తాడేమో అని ఆ టైటిల్ చూస్తే 3 ఇట్లా చూపిస్తుంటే ఎట్లనో అనిపిస్తుంది, దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. అలాంటి సినిమా దేశ ప్రజలకు ఎంత బాగుంటది, దేశాన్నే సృష్టిస్తాడేమో అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు పుష్ప సిరీస్ తోని మన ఇండియా మొత్తానికి కూడా ఒక అంటే అన్ని రికార్డ్స్ ని బదులు కొట్టేశాడు. మరి ఈ సినిమాతోని ఇండియా దాటి వరల్డ్ స్థాయిలో ఏమన్నా? నేను ఏమంటున్నాను, క్రియేట్ చేస్తాడని ఆ 3 సింబల్ ఇచ్చాడు. 3 సింబల్ దేశానికి. నరసింహస్వామి అంటే తెలుసు కదా, ఉగ్ర రూపం. ఆ టైప్ లో ఉంటది సినిమా అని నేను అనుకుంటున్నాను. మా ప్రేక్షకులు అదే ఊపులో ఉన్నారు. ఆ సింబల్ ఫోటో లేకుండా అలా చూపించారంటే రేపు ఎలా ఉంటుందో చూడండి, అది బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.